లైఫ్ సైన్సెస్ కంపెనీలకు రాజధానిగా హైదరాబాద్ ఎదిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ లిల్లీని గచ్చిబౌలిలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా తయారైన ఔషధాలు, టీకాలు చాలా దేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని అన్నారు. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో ఫార్మా కంపెనీలకే ప్రత్యేకమైన జినోమ్ వ్యాలీ ఉంది. టెక్నాలజీకి రాష్ట్రం ప్రత్యేకమైన హబ్గా ఎదుగుతుంది అని పేర్కొన్నారు. Marks a historic milestone in the journey of Telangana life sciences sector. Today event is a clinching proof that in less than 20 months, my government vision and hard work have made Hyderabad the global GCC capital and hub. For this, I congratulate Minister Sridhar Babu Garu, Jayesh Ranjan, Sanjay Kumar, Shakti Nagappan, Ajit Reddy, and all officers who have made this happen. This is an important step towards achieving the Telangana Rising 2047 vision. Our plan is we wanted to reach within 10 years $1 trillion economy. 2047 we wanted to reach $3 trillion economy. Government of India is focusing on 2047 for $30 trillion economy. I wanted to contribute from my state 10% of the Indian economy with your support. I welcome the leadership and all employees of Lilly. I thank all global investors and corporations for their continuing trust and support in Telangana. We are opening the new center of Lilly that will manage, lead and accelerate its global operations. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో సగభాగం బీసీలు ఉన్నారని, వాళ్లకు రాజకీయంగా సగభాగం దక్కాలనే సంకల్పంతో తాము దీక్ష చేపట్టామని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్లు బీసీలకు న్యాయం చేయాలని కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటపడుతున్నామని, కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన కవిత, రేవంత్ ప్రభుత్వం బీజేపీపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తుందని దుయ్యబట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ధర్నా చౌక్ వద్ద కవిత 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. రేపు తెలంగాణలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. 42% రిజర్వేషన్ కోసం 72 గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం. బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి పోరాటం, గాంధీ గారు చూపించినటువంటి మార్గంలో మనం చేస్తున్నటువంటి పోరాటం. గాంధీ గారు ఏం చెప్పారు మనకు? మీకేదన్నా అంశం సాధించాలంటే, ఎవరి ఆకాంక్షలన్నా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే హింస వైపు వెళ్ళొద్దు, మనల్ని మనమే కష్టపెట్టుకోవాలి. అందుకే ఇవాళ మేము ఉక్కు సంకల్పం తీసుకున్నాం. నాతో పాటు ఇవాళ ఇక్కడ యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ బొల్లా శివశంకర్ గారు, యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ హరి గారు, విజయేంద్ర సాగర్ గారు, కోల శ్రీనివాస్ గారు, కుమారస్వామి రజక గారు, రాచమల్లి బాలకృష్ణ నాయి బ్రాహ్మణ గారు, సురేందర్ ఆరేకటిక గారు, గోపు సదానందం గారు, ప్రవీణ్ వంజర గారు, రామ్ కోటి గారు, వీళ్ళందరూ కూడా 72 గంటల నిరాహార దీక్ష నాతో పాటు చేయడానికి ఇక్కడ సిద్ధపడి ఇక్కడ కూర్చున్నాం. ఇంకా మా ఆడబిడ్డల పేర్లన్నీ కూడా వస్తున్నాయి, వచ్చినాక అవి కూడా అనౌన్స్ చేస్తాం. మరి ఇంతమంది ఇక్కడ కూర్చొని ఎందుకు నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం? అనేక రకాల పోరాటం చేసినాం, రాజకీయంగా అడిగినాం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం, ప్రెస్ మీట్లు పెట్టినాం, మాకు కావాల్సింది ఏంది, ఆకాంక్ష ఏందని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వంలో చలనం లేదు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్లో 1.50 కోట్ల వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా స్థానికులు మంత్రులకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు తమ వరకు రాకపోవడం, నిరుపేదలకు ఉచిత విద్యుత్ అందకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలకు నేతలు వచ్చి మాట్లాడి చెప్పి వెళ్తున్నారని, తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు మంత్రిని నిలదీశారు. ఎక్కడ కూడా ఇటువంటి ఆరోపణలు నిజంగా నేనేమంటున్నా, నిజంగా ఉంటే మీరు తీసుకున్నాండి. మీరు ఒక్క విషయం అరే వినమ్మా, నేను చెప్పింది దొడ్డు బియ్యం ఇస్తుండే టీఆర్ఎస్ దొడ్డు బియ్యం ముందు మంచిగా వండుకోవాలి, తినాలని చెప్పి సన్న బియ్యం ఫ్రీగా ఇస్తలేరు. గుర్తుపెట్టుకో, రాష్ట్ర 12,000 రూపాయలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సామాజిక బాధ్యతతో పనిచేస్తే వారిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని అన్నారు. సమాజం కోసం నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సరికాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుండి శక్తి మేరకు పనిచేస్తుందని చెప్పారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా జర్నలిస్టులపై మండిపడ్డారు. సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. బీసీలకే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామంటే భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో చేసినట్లే ఢిల్లీకి వెళ్లి నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు ముస్లింలకు 10% ఇస్తామని చెప్పలేదు. బీసీలకే 42% అమలు చేస్తామంటే పూర్తి మద్దతిస్తాం. ముస్లింలకు 10% ఇస్తే 10% బీసీలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ను బీసీలు నమ్మరు. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ఉద్దేశం లేదు అని రామచంద్రరావు అన్నారు. బీసీల రిజర్వేషన్స్ పైన కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అంశాన్ని ఢిల్లీ తీసుకుపోతా ఉన్నారు. ఢిల్లీ రైల్ యాత్రలో ఈరోజు చేస్తున్నటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో, ఇది భారతీయ జనతా పార్టీ భావించేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు పెట్టాలని, దాన్ని ఇవ్వాలని ఇష్టం లేదు. అందుకే వాళ్ళు ఏం చేశారు, 42% బిల్ పెట్టినప్పుడు 10% ముస్లింస్కి ఇస్తామని చెప్పలే. ఇప్పుడు ఆర్డినెన్స్లు కూడా వాళ్ళే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మార్క్ చేశారు. ఎవరు చేయాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మార్క్? అవసరం పడితే గవర్నర్ చేసుకుంటారు. మీరెవరు ఇవ్వడానికి గవర్నర్ ఆఫ్ ఇండియాకు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కాపీ? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నాటకాలు. ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్లో చేసిన నాటకాలు సరిపోక ఇప్పుడు ఢిల్లీలో పోయి నాటకం చేస్తున్నారు. బీసీలకు చిత్తశుద్ధి ఇచ్చేటువంటి చిత్తశుద్ధి ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే 42% యాజ్ ఇట్ ఈస్ గా మీరు అనౌన్స్ చేయండి. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు పలుకుతుంది. అందులో 10% రిజర్వేషన్ ముస్లింస్కి ఇచ్చేసి మీరు 10% బీసీలకు అన్యాయం చేస్తున్న విషయాన్ని మీకు గుర్తుండదా? అది కాదా? నిజం కాదా? ఇవన్నీ మీరు ఆన్సర్ చేయకుండా, జవాబు ఇవ్వకుండా బీజేపీ అడ్డుకుంటుందని చెప్పేసి అబద్దాలు ప్రచారం చేసే ఇప్పుడు తెలంగాణ బీసీలు కానీ, దేశంలో ఉన్న బీసీలు కానీ ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాటలు వినడానికి సిద్ధంగా లేరు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బిల్లుని బీజేపీ ఫుల్ సమర్థించింది. మీరు 42% డిక్లరేషన్ మీరే చెప్పారు కామారెడ్డిలో. ఇప్పుడు మీ బాధ్యత అని మేము పదే పదే చెప్తా ఉన్నాము. మీకు ఎలక్షన్స్ పెట్టాలని లేదు, ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయాలని ఉంది. ఒకవేళ ఎలక్షన్స్ పెడితే కూడా ఈ 42% కాకుండా పాత రిజర్వేషన్లోనే పెట్టించారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకున్న మనసులో మాట అది.
వాళ్ళు కాబట్టే ఇవన్నీ నాటకాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ కూడా తెలంగాణ ఓబీసీలని తప్పుదారు పట్టిస్తుంది అనేటటువంటిగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. శివాలయం భూమి కబ్జా కోరులపై చర్యలు తీసుకుని తక్షణమే ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ శివసేన పార్టీ డిమాండ్ చేసింది. తప్పుడు పత్రాలు సృష్టించి 400 ఏండ్ల శివాలయం భూమిని కబ్జాకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం తారామత్పేట గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 103 నుండి 116, 134 నుండి 140, 155 నుండి 157, 242 నుండి 245 వరకు 100 ఎకరాల భూమి రజని అలియాస్ విజయలక్ష్మి తల్లి కొరక్కుల భూలక్ష్మికి పూర్వీకుల నుండి సంక్రమించిన స్థిరాస్తి అని పేర్కొన్నారు. 400 ఏండ్ల శివాలయానికి వాళ్ళ పూర్వీకులు ఇచ్చారన్నారు. ఈ భూమిపై పలు కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇటీవల భూముల రేట్లు పెరగడంతో భూ కబ్జాదారులు కన్నేసి తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. తక్షణమే ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని దేవాలయానికి చెందిన 100 ఎకరాల భూమిపై సర్వే చేయించి భూమిని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏదో పత్రాలను సృష్టించి ఇప్పుడు ఈ 100 ఎకరాలని కూడా దాంట్లో కలిపేసుకొని వాళ్ళది అని క్లెయిమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు నాకు చెప్పారు వీళ్ళు. నేనేమన్నానంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, అలానే గవర్నమెంట్, ఎండోమెంట్ శాఖ వీళ్ళందరూ కూడా ఆ భూమి యొక్క సర్వే నెంబర్ని చూసి ఇమీడియట్గా అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులకి సమాచారాన్ని ఇచ్చి అక్కడ తెలుసుకొని ఇమీడియట్గా ఆ భూమి నిజంగా గవర్నమెంట్కి చెందిన భూమి అవుతుంది. అంటే ఎలా అంటే, వాళ్ళ పూర్వీకులు ఎప్పుడైతే టెంపుల్కి భూమిని ఇచ్చారో ఆ భూమిని గవర్నమెంట్ కిందకి వస్తుంది. గవర్నమెంట్ అంటే ప్రజలండి. ప్రజలందరూ వెళ్ళి దైవ దర్శనం చేసుకునే హక్కు అందులో ఉంటుంది. ఇప్పుడు ఆ హక్కుని ఆ చుట్టుపక్కల ఉండే రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కోల్పోయారు. ఎందుకంటే ఆ గుడిలోనికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, పూజారులను కూడా వెళ్ళనివ్వట్లేదు. ఆ గుడిని కూల్చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్ననే చూసాం మనం, జూబ్లీ హిల్స్ లో ఒక గుడిని కూల్చేశారు, శివాలయాన్ని. అలానే ప్రతిరోజు ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఇలాంటి గుడుల్ని కూల్చేయడం, కబ్జా చేయడం జరుగుతుంది. ఏమైపోయారు సార్ హిందువులంతా? దేశంలో ఉన్న హిందువులంతా ఏం చేస్తున్నాం సార్? నిద్రపోతున్నామా? లేదు, అందరూ మేలుకొనే ఉన్నారు, చూస్తానే ఉన్నారు. మనకెందుకు అనుకుంటున్నారు. మన ఇల్లు కూల్చేస్తే హైదరాబాద్ వచ్చి మొన్న ఎక్కడో ఇల్లీగల్. బీజేపీ పార్టీ ముసుగేసుకుని తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలతో పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దిద్ది సుధాకర్, బుర్రా రామ్గౌడ్, అదేవిధంగా అన్సారీ, రాకేష్ పాల్గొన్నారు. दोस्तों, ये प्रेस वार्ता इसलिए जरूरी हो जाती है क्योंकि आपकी तेलंगाना में करंटली एक झूठी और एक यू टर्न वाली सरकार है जिसने तेलंगाना के लोगों को धोखा देने का काम किया है. हर कोई अरविंद केजरीवाल जैसे प्रॉमिसेस तो करने लग गया है, पर गारंटी सिर्फ अरविंद केजरीवाल जी देते हैं. ये सिर्फ एक बार फिर एस्टैब्लिश हो गया है. थोड़ा दुख इस बात का भी है कि कांग्रेस ने तो साफ साफ बताया था, कांग्रेस 420, हम लोगों को ही समझने में थोड़ी गलती हो गई कि हमने उनको वोट देकर जिता दिया. कांग्रेस ने जितने झूठे वादे किए थे उन सब की पोल मैं आज खोलूंगी आपके आगे. एक बात और बहुत जरूरी हो जाती है समझनी आज यहाँ की पब्लिक को कि यहाँ पर ऑप्टिकली सामने तो जरूर कांग्रेस के सीएम हैं, पर अंदर से वो कट्टर भाजपाई हैं.
दोगली बातें करते हैं, उनकी किसी बात का कोई मोल नहीं है। आपने हाल ही में देखा कि कैसे राहुल गांधी जी हर जगह एक कॉन्स्टिट्यूशन की किताब लेकर घूमते हैं, कहते हैं मैं संविधान को फॉलो करूंगा, पर उन्हीं की पार्टी के सीएम मुख्यमंत्री तेलंगाना के वो कॉन्स्टिट्यूशन का मजाक उड़ाते हैं। वो हाउस को ना सिर्फ శ్రావణ మాసం సందర్భంగా ఓల్డ్ సిటీ బిజీ పోతరాజు మారు బోనాలు ఘనంగా జరిగాయి. గౌలీపుర మార్కెట్ నుండి శ్రీ బంగారు మైసమ్మ టెంపుల్ ఫస్ట్ బోనం రామ్ సింగ్ బడా నుండి బయలుదేరారు. ఒక 10 బోనాలతో శివసత్తులతో పోతరాజులు నిర్వహించారు. బ్యాండ్ మేళా డప్పులతో ఆగస్టు 3న కన్నుల పండుగగా ఊరేగింపు జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గంగపుత్రులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తుందని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తానని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకాటి శ్రీహరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం అఫ్జల్గంజ్లో తెలంగాణ నగర గంగపుత్ర సంఘం అధ్యక్షులు చాట్ల సదానంద్, ప్రధాన కార్యదర్శి పిల్లి శంకర్ ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి అమ్మవారి 3వ వార్షికోత్సవ బోనాల శోభాయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాకాటి శ్రీహరి, మిట్టు సాయి కుమార్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం అంజన్ కుమార్ యాదవ్, బీజేపీ జేహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ జి శంకర్ యాదవ్, కార్పొరేటర్ కంది శైలజ, రాష్ట్ర ప్రజా సంఘం అధ్యక్షులు గడప శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 160 సామూహిక బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. పోతరాజుల విన్యాసాలు, గావుతో బోనాల శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో అమృత్ రాజ్, ధన్రాజ్, గులాబ్ శ్రీనివాస్, దేవాలయ కమిటీ చైర్మన్ ఉమేష్ కుమార్, అశోక్, పురుషోత్తం, కేశవ్ కుమార్, వేణుగోపాలరావు, శివ, మహిళా అధ్యక్షురాలు భగవతి, ప్రధాన కార్యదర్శి రాజశ్రీ, యూత్ అధ్యక్షులు రాకేష్, స్థానిక 29 సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Jai